నేను కార్పొరేటర్గా డిప్యూటీ మేయర్గా ఉన్న డివిజన్ ఇది. ఎలక్షన్లో ఉన్నప్పుడే ఎలక్షన్ కన్నా బిఫోరే దీనిని చూసి చాలాసార్లు ఈ గృహకల్పకు రావడం జరిగింది. గృహకల్ప వీళ్ళతో నాకు ఎప్పటి నుంచో ఒక అనుబంధం ఉంది. చాలాసార్లు చెప్పిన నాకు ఆల్రెడీ ఇది ప్రమాదం జరిగేటట్లుగా ఉంది. ఇవన్నీ కూడా కుషించుకుపోయినాయి. కంపల్సరీ ఇది ఏదో రోజు పడిపోయే ప్రమాదం ఉంది అని చెప్పి అధికారులకు చెప్పడం జరిగింది. వీళ్ళందరికీ కూడా చెప్పిన దీంట్లో మీరు ఎట్లా ఉంటున్నారో, ఇది ఉండడం అనేది ధర్మానికి ఏదో ఇవి ఉన్నాయి కానీ ఇవి పడిపోయే ప్రమాదం తీవ్రంగా ఉందని చెప్పిన. ఎక్కడికక్కడ కూడా పిల్లర్స్ అన్నీ కూడా కుంగిపోయినాయి. పిల్లర్స్ బయటికి వచ్చినాయి. బాల్కనీస్ అన్నీ కూడా ఇప్పుడు 3వ ఫ్లోర్లో ఈ బ్లాక్లో బాల్కనీ మొత్తం పడిపోయింది. ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇవన్నీ ఏదో ఒక రోజు పడిపోయే ప్రమాదం ఉంది. సడన్గా ఈ 3వ ఫ్లోర్లో ఫస్ట్ బ్లాక్లో బాల్కనీ పడిపోయిందని తెలిసిన వెంబడే ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా ఈరోజు ఆ భగవంతునికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. దేవుని దయ వల్ల మా ఈ 11వ డివిజన్ గృహకల్ప వాళ్ళకి ఏం కాలేదు. ఆ భగవంతుని ఆశీర్వాదం మా వాళ్ళకు ఉంది కాబట్టి ప్రమాదం జరగలేదు. ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నట్లయింది. వీళ్ళకి ప్రమాదం జరగకూడదు ఏదో రోజు జరుగుతుందని చెప్పి నాకు అనుక్షణం నాకు అనిపిస్తూనే ఉంది. ఈరోజు ఆ భగవంతుని ఆశీర్వాదం ఉంది కాబట్టి దాని కింద కూడా ఎవరు కూర్చుని లేరు, మీద కూడా ఎవరు లేరు. దానివల్ల సేఫ్గా ఉన్నారు. కానీ ఇది ఎన్నో రోజులు ఉండదు. ఇప్పుడు కలెక్టర్ మేడం గారి దృష్టికి ఇంతకుముందే నేను తీసుకెళ్ళిన. రేపు మార్నింగ్ వీలైతే అధికారులు, ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చి పర్యవేక్షణ చేస్తారు. ఇది ఇమ్మీడియట్గా వీటన్నిటిని కూడా డిస్మెంటల్ చేసి కొత్త బ్లాక్స్ మంచి టెక్నాలజీతో కట్టాల్సిన అవసరం ఉంది. అయితే ఇది రాజీవ్ గృహకల్ప అనే స్కీమ్ 2007లో ఇవి కట్టడం జరిగింది. కానీ నాణ్యత లేకుండా ఎవరో మధ్యవర్తులు, దళారులు దీనిని కట్టడం వల్ల తొందరగా ఇవి శిథిలావస్థకు చేరుకున్నాయి. మెయింటెనెన్స్ కూడా లేదు. గత 10 సంవత్సరాల ప్రభుత్వం, ఎన్నో గొప్పలు చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వం, రోడ్ల మీద ఎన్నో రకాల డెవలప్మెంట్ చేసినామని చెప్పుకునే ప్రభుత్వం ఈ పేదల జీవితాలతో ఆడుకున్నది. ఈ 10 సంవత్సరాల్లో కోట్ల రూపాయల నిధులు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పేదల పక్షాన ఉండకుండా ఆ నిధులతోనే వీళ్ళని కట్టేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. కానీ ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చి ఎన్నో రకాలుగా శాల్వలు, దండలు వేసుకొని ఫోటోలకు పోజులు ఇచ్చిపోయినారు. కానీ శిథిలావతకు చేసుకున్న ఈ బిల్డింగ్లలో మీరు ఉండలేరు, ఇవి కూలిపోయే దశకుండా కట్టిస్తావు అనేటిది వాళ్ళకి ఆలోచన కూడా రాలేదు. ఎలక్షన్లతో, రాజకీయాలతో సంబంధం లేకుండా చూసిన వెంబడే మీరు ఇట్లా ఎట్లా ఉంటున్నారు, దీనిలో మళ్ళీ కట్టాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఎలక్షన్ ముందే చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న మహిళలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి యువకులు, పిల్లలు వీళ్ళందరూ కూడా ప్రమాదంలో ఉన్నారు, ప్రమాద గంటికలు మోగుతున్నాయని చెప్పి చాలాసార్లు ఎమ్మెల్యే గారికి చెప్పడం వల్లనే ఎమ్మెల్యే గారు ఇమ్మీడియట్గా దీనికి ఒక ప్రపోజల్ పంపించాడు. ఆ మాట కూడా మా వాళ్ళకి చెప్పిన. రేపు కలెక్టర్ గారితో దీని మీద మాట్లాడి, హౌసింగ్ వాళ్ళతో మాట్లాడి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇక్కడ కొత్త కన్స్ట్రక్షన్స్ చేయాలని చెప్పి కోరిక బలంగా ఉంది. వీళ్ళందరి క్షేమం నాకు ముఖ్యం కాబట్టి ఈడ కూడా చాలామంది పేదోళ్ళు ఉన్నారు. వాళ్ళకు భయం, కన్ఫ్యూజన్స్ ఉంటాయి. మమ్మల్ని ఎక్కడికి పంపిస్తారో, మాకు వస్తుందో రాదో ఇల్లు, మేమేం చేయాలి, చిన్న కూలినాలు చేసుకొని బతుకున్నామని ఉంటారు. ఇక్కడనే ఒక కమిటీ వేసి ఈ ఇళ్లల్లో బతుకుతున్నటువంటి ఇక్కడి వాళ్ళది ఒక లిస్టు తయారు చేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ప్రియారిటీ ఇచ్చి కొత్త బ్లాక్స్ కట్టే దాంట్లో కూడా వీళ్ళందరికీ ఇక్కడ నివాసం వచ్చేటట్లుగా అధికారులతో, ఎమ్మెల్యే గారితో, కలెక్టర్ మేడంతో మాట్లాడి ఆ లిస్ట్ అంతా అనౌన్స్ చేసి పబ్లిష్ చేసి వీళ్ళందరికీ మళ్ళీ ఇండ్లు వస్తాయి. ఒక 2.5-3 ఏళ్ళ లోపట్నే కొత్త బ్లాక్స్ అన్నీ కూడా రెడీ అవుతాయని చెప్పి వీళ్ళకి ఆ నమ్మకం కలిగించిన తర్వాతనే వీళ్ళని షిఫ్ట్ చేయాలని. ఒకటి, అంతకు ముందే ప్రమాదంగా మారినాయి. దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, అక్కలు, చెల్లెలు, మహిళలు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా ఉండండి. మీరు బాల్కనీలలో ఉంటుంటే నాకే భయం అవుతుంది, అది కూలిపోతామని చెప్పి ఒక భయం అవుతూ ఉంది. మీరు సేఫ్గా ఉండాలి. మీ చిన్న పిల్లలు ఉన్నారు, చదువుకునే పిల్లలు ఉన్నారు, మీ వెనక కుటుంబాలు ఉంటాయి. ఒక్క ప్రాణం పోయినా సరే ఆ కుటుంబం మొత్తం కూడా వీధిన పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. వర్షాకాలం ఉంది కాబట్టి మీరు ఎక్కడైనా క్రాక్స్ వచ్చినా, ఏమైనా ఇబ్బంది అనిపించినా, మీకు అప్పుడు ఏదైనా అనుమానం కలిగినా కూడా నాకు సమాచారం ఇవ్వండి. అక్కడ నుంచి బయటికి రండి, ఇమీడియట్గా వచ్చి దాన్ని ఏదైనా చూద్దాం. కానీ ఈ వారం రోజుల లోపల కూడా అధికారులను తీసుకొని వచ్చి ప్రతి ఒక్కటి కూడా క్వాలిటీ చెక్ చేయించి ఎన్ని రోజులు ఉంటాయా ఉండవా అనే దాన్ని ఒక రిపోర్ట్, నివేదిక తయారు చేసి ఇమ్మీడియట్గా మీ అందరూ సేఫ్గా ఎక్కడో ఒక దగ్గర ఉండేటట్లుగా, మీకు మీరు ఉండేటట్లుగా, ఇక్కడ ఉన్నోళ్ళందరికీ మళ్ళీ ఇండ్లు వచ్చేటట్లుగా 100% మీకు ఇండ్లు వచ్చే వరకు మీ బిడ్డనే అనుకోండి, ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తా. మీరు ఎక్కడ కూడా అనుమానపడదు. ఇక్కడ దళారీ వ్యవస్థ లేదు, రూపాయి తినేటోళ్ళ నాయకులు లేరు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మా పేదోళ్ళందరికీ, ఇక్కడ ఉన్నోళ్ళందరికీ మా తల్లులకు ఇల్లు రావాలనే కోరిక నాకు బలంగా ఉంది. ఆ భగవంతుని ఆశీర్వాదం నాకు ఉంటుంది. నేను ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్యే గారు, మీన ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, ఇక్కడ ఉన్న అధికారులు సహకరిస్తారు. మీ అందరికీ కొత్త ఇండ్లు వస్తాయన్న నమ్మకం నాకు ఖచ్చితంగా ఉంది.
కాబట్టి అంటే ఇది మొత్తం కూడా ఈ ప్రొసీజర్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు దయచేసి మీరు హాయిగా ఉండి నేను భయంలో ఉండకుండా చూస్తారని, అనుక్షణం ఇటువంటి ప్రమాదం జరుగుతుంది కాబట్టి మీకు మీరే ఒకటి కమిటీలాగా అనుకుని ఎక్కడైతే వీక్ ఉండి రేపో మాపో ఇబ్బంది ఉంది, అది కూడా బాల్కనీ కూలిపోతుంది అనుకుంటారో అటువంటివన్నీ కూడా మీరే పాయింట్అవుట్ చేసుకొని అటువంటి బ్లాక్స్ దగ్గర జర జాగ్రత్తగా ఉండాలని, ఇంకా ఏమన్నా ప్రమాదం కనిపించి కదులుతుంది అనుకున్నప్పుడు మీరే టక్కున ఆ ఒక్క ఫ్లాట్ను షిఫ్ట్ చేయించే బాధ్యత మీరు తీసుకోవాలని, ఇవన్నీ ఎంక్వైరీ అయ్యే వరకు కూడా మీరు ప్రతి ఒక్క అంశాన్ని కూడా జాగ్రత్త తీసుకోండి. వర్షాకాలం ఉంది, పడిపోకుండా చూసుకోండి. ఆ దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని సేఫ్గా ఉంచాలి, ఎక్కడ కూడా ప్రమాదం లేకుండా చూడాలి. ఈ వారం రోజుల్లోకి ఒక నిర్ణయం తీసుకునే వరకు కూడా మీరు అందరూ సేఫ్గా ఉండాలని చెప్పి ఆ దేవుని కోరుకుంటాం.